ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండల కేంద్రం టీచర్స్ కాలనీలోని జరిగిన శాలిని హత్య కేసులో శాలిని తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్ఐ రామకృష్ణ, సిఐ అబ్దుల్ నబీ కేసు దర్యాప్తు ప్రక్రియలో ముద్దాయి శ్రీనివాసరావును చాకచక్యంగా విచారించగా విస్సన్నపేట టీచర్స్ కాలనీలో ఉంటున్న శాలిని అనుకోకుండా కొట్టిన దెబ్బతో శాలిని మృతి చెందిందని, ఏమీ తోచని స్థితిలో ముద్దాయి శ్రీనివాసరావు మండను ఆత్మహత్యగా మలచి చున్నీతోని ఉరివేసుకున్నట్లు ప్రయత్నం చేశాడని విచారణలో వెలువడిందని తెలియజేశారు. విస్సన్నపేట పోలీసు పరిధిలో 20వ తారీఖున టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి శాలిని అని చెప్పేసి అమ్మాయి సంబంధించి అతని భర్త శ్రీనివాసరావు, నల్లగొండ శ్రీనివాసరావు అని చెప్పి అతను అమ్మాయిని చంపాడని, చనిపోయిన ఆవిడ మదర్ ఎవరైతే ఉన్నారో సుజాత అని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మర్డర్ కేసు కింద 498 ఐపీసీ కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఎవరైతే భర్త శ్రీనివాసరావు ఉన్నాడో అతను అదుపులో తీసుకుని విచారిస్తే అతని నేరం అంగీకరించడం జరిగింది. దాని మీద అతన్ని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించడం జరిగింది. అతనికి మనస్పర్ధల నేపథ్యంలో ఆ అమ్మాయికి సంబంధించిన చున్నీతోటి ఆమె మెడలో చున్నీతో గొంతు బిగించి చంపడం జరిగింది.